ఏం తింటుంది? పొట్టు తింటా ఉంది. వీడు ఆకలికి చచ్చిపోతాడంట. ఏమిట్రా ఇది, పందులకు పొట్టేస్తున్నారు, నాకు అన్నం పెట్టడం లేదే, అన్నమనే ఇస్తే బాగుంటుంది, భోజనం పెడితే బాగుంటుంది అనుకుంటున్నాడు. కానీ వీడు అడుగు పెట్టలేదు. సరేలే ఆకలి అయితే ఏం చేయాలా, సరే పొట్టను తిందాం అనుకున్నాడు. ఆ పొట్టు పందులకి వేస్తారు చూడు, పొట్టు. ఏమేమి పొట్టేస్తారా పందులకి? పొట్టు అంటే ఏం పొట్టు? అది రాగి పొట్టు, ఒడ్లు పొట్టు, ఇంక ఏదేదో ఉంటాయి కదా. వాళ్ళ దేశంలో గోధుమల పొట్టు వేస్తుంటే దాన్ని తినాలనుకున్నాడంట. దాన్ని తినాలనుకున్నాడు, పొట్టును తినాలనుకున్నాడంట. అది తింటే అది అది వీనికి వదలలేదు. మాకే సరిపోకుండా ఉంటే నువ్వెవడరా మధ్యలో, మాకే సరిపోకుండా భోజనం తింటుంటే నువ్వెవడరా మధ్యలో, పోరా వాడు తరుగుతుంది అది. అప్పుడు వాడికి అరే మా నాన్నగారింట్లో నాకు సమృద్ధిగా భోజనం ఉండేది, మా నాన్న వాళ్ళ ఇంట్లో మా కూలోళ్ళకి, మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి కడుపు నిండా వాళ్ళు తినిపోయే వాళ్ళే, వాళ్ళ కుమారుడిని వాళ్ళ బిడ్డని నేను, అయితే నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, ఈ పందులు కూడా నాకు పొట్టు నేను అంటుంది. అంటే ఏమైపోయాను? పంది కంటే ఘోరమైనానా నేను? పంది కంటే మోసమైపోయినానా? అంటే పందినైనా కోసుకుంటే కేజీ ఎంత తెలీదా? పంది మాంసం కేజీ ఎంతమా? ఏం తిరిగి చూసినట్లేదు వీళ్ళు. ఎంత కేజీ? అది కూడా 400 ఏమో కేజీ. పందినైనా కోస్తే డబ్బులు వస్తాయి, నువ్వు చచ్చిపోతే మాకేం లాభం? మనం ఎవరైనా కోస్తారా? కోస్తే మనం ఉంటారా పక్కలో ఎవరైనా? దాన్నైనా కోస్తే బతకొచ్చు, దాన్ని అమ్మచ్చు, చంపేయచ్చు, తీసుకొని తినచ్చు. నువ్వు చేస్తే నాకేం లాభం అన్నట్లుగానే ఉన్నారు. కానీ వాడికి అప్పుడు చదవండి అన్నమాట. 15వ అధ్యాయము 14వ వచనం, సారీ క్షమించాలి, 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివార్ల అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. వాడికి ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? బుద్ధి వచ్చిందంట. అంటే బుద్ధి లేదు కదా వీడికి. బుద్ధి లేకుండానే కదా తండ్రిని ఇంటిని దుఃఖపెట్టి బాధ పెట్టి నాకు వద్దు, నాకు రావాల్సిన వాట అని చెప్పి నాయ డబ్బు తీసుకుని బయటికి వెళ్ళిపోయిండు. బుద్ధి లేకుండానే కదా చెడు సవాసాన్ని పెట్టిండు. బుద్ధి లేకుండానే కదా దుర్వ్యాపారంలోకి పోయిండు. చాలామంది చూడండి చెట్టులాగా పెరిగి ఉంటారు, బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు. ఇప్పుడు బుద్ధి వచ్చిందంట. ఎప్పుడు?